शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताः शाखा वन्दे वाल्मीकिकोकिलम्। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव संतृप्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। परमेश्वर स्वरूपమైనటువంటి సభకు నమస్కారం। రామాయణము ఆది కవితగా ఇది ఖ్యాతికెక్కింది। అంటే మానవుడి చరిత్రలో మొట్టమొదటి కావ్యం ఇది రామాయణము। అయితే వాంగ్మయములు అనేటువంటివి రెండు రకాలుగా ఉన్నాయి। ఒకటి వేద వాంగ్మయము, రెండవది లౌకిక వాంగ్మయము అని। వేద వాంగ్మయము అంటే వేదములలో చెప్పిన విషయాలన్నీ కూడా మనకి వాంగ్మయము, వేద వాంగ్మయము అంటారు। అయితే అన్ని విషయాలు వేదంలో ఉన్నవి మనకు అర్థం కాదు కాబట్టి మహర్షులు లౌకిక వాంగ్మయ రూపంలో మనకి రామాయణాదులు అందించారు। రామాయణము, భారతము, భాగవతము ఇత్యాది పురాణాలన్నీ కూడా వీటిని లౌకిక వాంగ్మయము అంటారు। కాబట్టి అటువంటి వాంగ్మయ స్వరూపం అంటే వేదములలో ఏమి చెప్పబడి ఉన్నదో ఈ పురాణాల్లో కూడా దాన్నే మనకు అర్థమయ్యే రీతిలో విశదీకరించి, అనునయించి, బుజ్జగించి, ధర్మాన్ని అనుష్ఠానం చేయకపోతే కలిగేటువంటి ప్రమాదాలు ఎటువంటివో హెచ్చరించి మహర్షులు మనకి అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటూ వచ్చారు। అందులో ఆది కావ్యము రామాయణం। ఈ రామాయణము ఆదౌ రామ తపోవనాంతి గమనం కృత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహరణం ఏతద్ది రామాయణం। అంతే, ఒక్క శ్లోకంలో ఏకశ్లోకి రామాయణం అంటారు దీన్ని। ఒక్క శ్లోకంలో రామాయణం చెప్పేయవచ్చు, మొత్తం రామాయణం అంతా కూడా ఒక శ్లోకంలో చెప్పవచ్చు। అలాగే 24,000 శ్లోకాలతో 500 పైచిలుకు సర్గలతో, సర్గలు అంటే చాప్టర్స్, 500 పైచిలుకు సర్గలతో 24,000 శ్లోకాలతో 7 కాండలతో మహర్షి వాల్మీకి మనకు అందించినటువంటి రామాయణం కనుక ఒకసారి మానవ జీవితంలో ఒక్కసారన్నా చదివితే తన జీవితం యొక్క పరమార్థం ఏమిటో తెలుసుకుంటాడు మానవుడు అని ఆ మహర్షి తాపత్రయపడి మనకు అందించినటువంటి వేదోపబృంహణము, లౌకిక వాంగ్మయము ఈ రామాయణం। చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే రామాయణం నాకు తెలుసు అనుకుంటాం। ఇందాక నేను చెప్పినట్లుగా రామాయణం కథ తెలుసు, రామాయణంలో పాత్రలు తెలుసు, రామాయణం ఎలా సాగిందో తెలుసు, కానీ దాంట్లో ఉన్నటువంటి పాత్రల మనసుల్లో ఏం నడుస్తోందో తెలియదు మనకి, చదివితే గానీ అర్థం కాదు। అది వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి వరం, బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరముతో ఆయన
నీకు జరిగిన సన్నివేశమే కాకుండా ఆ పాత్రల యొక్క మనసుల్లో ఏముందో కూడా మీకు తెలుస్తుంది అని ఆయన బ్రహ్మగారికి వరం ఇచ్చారు. అందువల్ల ఆ వర ప్రభావంతో రామాయణం జరుగుతున్నప్పుడు ఎవరి మనసుల్లో ఏం ఆలోచనలు ఉన్నాయో కూడా వాల్మీకి మహర్షి కనిపెట్టగలడు. అది కనిపెట్టి ఆయన ఉన్నది ఉన్నట్టుగా రాసేశారు. అది మనం రామాయణం చదువుతూ ఉంటే మనకు ఆ విషయం ద్యోతకం అవుతుంది. కాబట్టి గత వారము మనము మారీచుడు రావణాసురుల మధ్య సంభాషణ విన్నాం. సులభ పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య పత్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ అని మొదలుపెట్టాడు మారీచుడు. మంచి విషయం చెప్పేవాళ్ళు నీకు చాలా అరుదుగా దొరుకుతారు. ముఖస్తుతి చేసేటువంటి వాళ్ళే ఎక్కువగా సమాజంలో ఉంటారు తప్ప నీకు మేలైనటువంటి విషయము అంటే నీకు కీడు చేస్తుంది ఇది అని నీకు మనసుకు కష్టం తోచినా ఆ విషయం చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువగా దొరుకుతారు. అప్రియస్య పత్యస్య అప్రియమైనటువంటి విషయం చెప్పేటువంటి వాళ్ళు దొరకరు రాజా. కాబట్టి నేను చెప్తున్నాను విను అని రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య. రాముడు అంటే ఏమనుకుంటున్నావు? ధర్మ విగ్రహ స్వరూపుడు ఆయన. ధర్మానికి పూత పోసి ఒక మానవాకారం ఇస్తే అది రామచంద్రమూర్తి. కాబట్టి అటువంటి రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ, అటువంటి రాముడితో నువ్వు వైరం పెట్టుకున్నావా అని మరి ఒక వార్నింగ్ ఇస్తాడు. మళ్ళీ ఏమనంటాడు? మళ్ళీ మూడో వార్నింగ్ కింద మారీచుడు చెప్తాడు, కళత్రాణి చ మిత్రాణి బంధువర్గస్తదైవచ యదీచ్ఛసి సుఖం భోక్తం నకృధా రామమ ప్రియం. రాముడికి ప్రీతి కలిగినటువంటి విషయం ఏదన్నా నువ్వు తలబెట్టావంటే కళత్రాణి చ మిత్రాణి బంధువర్గస్తదైవచ, నీ భార్య పిల్లలు బంధువర్గము అందరూ కూడా సుఖంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటే, యదీచ్ఛసి సుఖం భోక్తం ఉండాలని కోరుకుంటే నకృధా రామమ ప్రియం, రాముడికి కోపం తెప్పించకు, రాముడికి అప్రియమైనటువంటి పని చేయకు అని మారీచుడు చెప్తాడు. అక్కడ ఆపాం మనం గత వారం. ఇప్పుడు ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. మారీచుడు అలా చెప్పిన తర్వాత విన్నాడా రావణుడు? వినలేదనే విషయం మీకు తెలుసు. వినకుండా ఏం చెప్పాడో మనకు తెలియదు. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీలో కొందరికి తెలుసుండవచ్చు గాక. మారీచేన తదవ్యాక్యం క్షమం యుక్తం నిశాచరః ఉక్తోన ప్రతిజగ్రాహ్య మర్తుకామ ఇవౌషధం అంటారు మహర్షి. మారీచుడు చెప్పినటువంటి మంచి మాటలు మరణానికి సిద్ధమైనటువంటి వాడికి ఔషధం ఎలా అయితే పనిచేయదో, మీరు చూడండి, డాక్టర్లు చెప్తూ ఉంటారు, మా ప్రయత్నాలు మేము చేశామండి, వయసు అయిపోయింది, పెద్దవారు అయిపోయారు, మందులు పనిచేయడం లేదు, మందులైతే ఇస్తున్నాం, ఇంజక్షన్లు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం, కానీ మందులు పనిచేయడం లేదు. ఇక భగవంతుడు నిర్ణయము, మీ వాళ్ళందరికీ బంధువర్గానికి చెప్పేసుకోండి, ఆయన ఎక్కువ కాలం ఉండరు అని చెప్పేస్తారు వైద్యులు. అలాగా మరణకాలమాసన్నమైన వాడికి శరీరంలో మందులుగా అయితే పనిచేయవో, రామాయణంలో ఉన్న విశిష్టత అదండి. ఎక్కడ ఎటువంటి ఉపమానం వాడాలో అటువంటిది వాడతారు మహర్షి. చాలా విశేషంగా ఉంటాయి. ఇంకా ముందుకెళ్తే మనకు కనబడుతూ ఉంటాయి దీంట్లో. కాబట్టి మీకు ఏమాత్రం సందేహం రాదు. అక్కడ వెంటనే అర్థమైపోతుంది, ఓహో ఇదనమాట సంగతి. ఆ ఉపమానంతో మీకు ఆ విషయం అర్థం కావాలి. ఎలా అయితే మందులు పనిచేయవో, మరణకాల ఆసన్నమైనటువంటి వాడికి మందులు ఎలా అయితే పనిచేయవో, మారీచుడు చెప్పిన సుబోధ రావణాసుడికి పనిచేయలేదు అంటున్నారు మహర్షి. రావణుడి మీద అది ఏమాత్రం ప్రభావం చూపించలేదు. మంచి విషయాలు చెప్తే వినేసు, అందుకే అన్నారు, వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడెకో నీతిపరుడు మహిళ సుమతి అని సుమతి సత్యంలో శతకకారుడు అంటాడు ఈ మాట. ఎవరు చెప్పినా వినాలయ్యా. అయితే మహర్షి రామాయణం చేస్తూ మానవుడు ఇలా బ్రతకండి, ఇలా ఉండండి అని ఎక్కడా కూడా చెప్పరు. అది మన యొక్క మేధస్సుకు వదిలిపెట్టేశారు. మనమే ఆలోచించుకొని తెలుసుకోవాలి, ఓహో ఈ ఫలానా ఘట్టంలో ఇలా జరిగింది, మారీచుడు చెప్పినా రావణుడు వినలేదు కాబట్టి
తర్వాత సర్వనాశనం అయిపోయాడు. కాబట్టి ఎవరన్నా చెబితే వినడం అనేటువంటి లక్షణం మనం అలవాటు చేసుకోవాలి. విన్నంతనే వేగపడక వివరింపదగున్, అది శతకకారుడు కూడా చెప్పాడు. చెప్పేశారు కదా అని చేయమని చెప్పట్లా మళ్ళీ. సరే రావణుడు అన్నట్ట, కాబట్టి మారీచుడు చెప్పింది రావణుడు వినలేదు. అయుక్తం కాలచోదిత, ఆయనకి కాల ప్రభావంతో విధివశాత్తు, జరగబోయేది అదే కదండి, రావణ సంహారం జరగబోతోంది. కాబట్టి విధివశాత్తు ఆయనకి ఆ చెప్పిందంతా అయుక్తంగా తోచింది, సరి అయిన మాటలు చెప్పనట్టుగా. రావణుడు అంటున్నట్ట, వాక్యం నిష్ఫలమత్యర్థం ఉస్తం బీజమివోషిదే, నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా చవిటి నేలలో విత్తనాలు వేస్తే ఎలా పండవో అలాగే ఉపయోగం లేదు మారీచ. ఎందువల్ల అంటావేమో, అవశ్యం తు మయా తస్య సంయుగే జలఘాతిన ప్రాణై ప్రియతదా సీత హర్తవ్యా తవ సన్నిధౌ. ఆ రాముడికి ప్రీతికరమైనటువంటి సీతను నీ సమక్షంలోనే ఇప్పుడే ఎత్తుకొస్తాను. నా నిర్ణయానికి తిరుగులేదు. నేను ఒక నిర్ణయం చేశానంటే దానికి వెనక్కి వెళ్ళను, ఎవ్వరి మాట వినను. ఇది కొంతమంది ఇది చాలా మంచి లక్షణం అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో మంచిగా తోచినా కొన్ని సందర్భాల్లో అది విపత్తులకు దారి తీస్తుంది, చెప్పిన మాట వినడం అలవాటు చేసుకోకపోతే. ఏవం మే నిశ్చిత బుద్ధి హృది మారీచ, అందుకని ఇది నా నిర్ణయం, నేను మనస్సులో మాట నిర్ణయించుకున్నాను. కాబట్టి దీంట్లో రెండవ ఆలోచన లేదు మారీచ, అంటే నువ్వు చెప్తే నేను వినను అని. దోషం గుణం వా సంసృష్ట తమేవం వక్తుమర్హసి. అయినా మారీచ, నేను తీసుకున్నటువంటి నిర్ణయంలో మంచి చెడులను విశ్లేషించి చెప్పమని నేను అడగలేదు కదయ్యా. నేను అడిగిందల్లా నాకు సహాయం చెయ్యి అని అడిగాను. ఈ నిర్ణయం మంచిదా కాదా అని నువ్వుగా చెప్పాల్సింది. మంత్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాను, నువ్వుగా చెప్పాల్సింది అసంబద్ధమైనటువంటి ప్రలాపాలు చేస్తున్నావు. నేను అడిగితే నువ్వు చెప్పవచ్చు, అది యుక్తం. నేను అడగలేదు నిన్ను, నేను రాజుని, నీవు రాజువు కాదు. రాజు ఎలా చెప్తే అది ఆచరించడం ప్రజలకు శాసనం అవుతుంది. కాబట్టి నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవాలి, అడిగప్పుడు మాత్రమే చెప్పాలి, అది కూడా వినమ్రుడై. ధర్మం చెప్తున్నాడు రావణాసురుడు. రాజధర్మం ఏమిటి, మంత్రి ధర్మం ఏమిటి చెప్తున్నాడు. అందువల్ల రావణుడికి ధర్మం తెలియదు అని మనం అనుకోవడానికి లేదు. ఆయన రావణ బ్రహ్మ కాబట్టి ధర్మం తెలిసినటువంటి వాడే. కానీ ధర్మాన్ని తన కోసం, తన స్వార్థం కోసం, తన వీలు కోసం, తనకనువుగా మార్చుకొని వ్యాఖ్యానం చేయడంలో దిట్ట. రావణుడి యొక్క లక్షణం ఏంటంటే, ఇలాంటి వారు మనకి సమాజంలో కనబడుతూ ఉంటారు. ధర్మాన్ని ధర్మంగా చూడకుండా దాన్ని కాలం మీదకి నెట్టో, పరిస్థితుల మీదకి నెట్టో, సందర్భానికి నెట్టో, ఎదుటివాడి మీదకి నెట్టో, లేదా దాన్ని, అందుకనే శంకర భగవత్పాదులు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటూ దుస్తర్కాస్తు విరమ్యతాం శృతిశిర పక్షస్వనుష్ఠీయతాం అంటారు. తర్కము చేసేటప్పుడు ధర్మానికి లోబడే తర్కం చేయాలి తప్ప అది అతిక్రమించి తర్కం చేస్తే శృతిశిర పక్షస్వనిష్ఠీయతాం అంటే వేదము ఏం చెప్పిందో దాన్ని, ఆ వేదము యొక్క మనస్సుని, హృదయాన్ని అర్థం చేసుకుని మానవ జీవితం ఉండాలి, ధర్మ నిర్ణయం ఉండాలి. అంతేగాని మనకి వీలైనట్టుగా, మనకిష్టం వచ్చినట్టుగా, మనకు అనుకూలమైనట్టుగా ధర్మాన్ని ఎలా పడితే అలా తిప్పి మాట్లాడకూడదు. కానీ అందులో రావణుడు దిట్ట. తనకు అవసరం వచ్చినప్పుడు, మనకి రామాయణంలో కనబడుతూ ఉంటాయి ఈ సన్నివేశాలన్నీ కూడా. ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాడు. సీతతో మాట్లాడినప్పుడు చెప్తాడు, మనకి వెళ్ళినా కొద్దీ కనబడుతుంటాయి. ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి వాక్యం అప్రతికూలం తు మృదుపూర్వం హితం శుభం ఉపచారేణ యుక్తం చ వక్తవ్యో వసుధాధిప. రాజుతో మాట్లాడేటప్పుడు
రాజుకు మేలు కూర్చేవి, రాజుకు హితకరమైనటువంటివే మాట్లాడడం ధర్మం తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడం ధర్మం కాదు మారీచా. అది కూడా రాజుకు చెప్పేటప్పుడు వినమ్రంగా గౌరవంగా చెప్పగలగాలి. రాజు అంటే ఏమనుకుంటున్నావు? పంచరూపాణి రాజావో ధారయంత మితో జన అగ్నేంద్రియస్య సోమస్య వరుణస్య యమస్య చ. రాజు అనేటువంటి వాడు 5 లక్షణాలతో కలిగి ఉంటాడు మారీచ. ఈ 5 లక్షణాలు ఏమిటి అంటే, అగ్నిలాగా రాజుకు తీక్ష్ణ స్వభావం ఉంటుంది. అందుకనే వెంటనే కోపం వచ్చిందంటే ఎంతటి వాడినైనా సరే సంహరిస్తాడు రాజు. కాబట్టి అగ్నిలాగా తీక్ష్ణ స్వభావం ఉంటుంది. ఇంద్రుడి వంటి పరాక్రమం ఉంటుంది ఇంద్రస్య. అలాగే చంద్రుడిలాగా ఆహ్లాదకరత్వం ఉంటుంది, మనసుకు ఆహ్లాదం కలిగించగలడు. అందుకనే ప్రభువులకు కరుణ వచ్చినా కక్ష వచ్చినా తట్టుకోవడం కష్టం అంటారు. రాజాశ్రయంలో ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా రాజుకు ఉండేటువంటి లక్షణాలు. అలాగే వర్ణుడిలాగా నిగ్రహ లక్షణము, యముడిలాగా ప్రసన్నతను కలిగి ఉంటారు. రాజు అంటే ఏమనుకుంటున్నావు? రాజుతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకొని మాట్లాడవలసింది. ఈ 5 లక్షణాలు కలిగినటువంటి వాడు. త్వంతు ధర్మమ విజ్ఞాయ కేవలం మోహమాస్థిత అభ్యాగతం మాం దౌరాత్మాత్ పరుషం వక్తుమిచ్చసి. రాజును గౌరవించాలనేటువంటి కనీస ధర్మం కూడా నువ్వు మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు. పరుష పదాలు, పరుష వాక్యాలు. గుణదోష నపృచ్ఛామి క్షమంచాత్మని రాక్షస. నేను తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇది మంచిదా కాదా, సీతమ్మ వారిని ఎత్తుకొస్తే నాకు వచ్చే కష్టాలేంటి, లాభాలేమిటి, ఇవి నేను నిన్ను అడగలేదు. నువ్వు చెప్పాల్సిన ధర్మం నీకు లేదు అంటే ఎదుటివాడు మాట్లాడకుండా నోరు మూయించడానికి కొంతమంది దగ్గర ఈ టెక్నిక్ ఉంటుంది. వాళ్ళు చేసేది తప్పు. అందుకనే మారీచుడు అన్నాడు, సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదిన. చాలా మంది ఏం చేస్తారంటే, ఎందుకు లేరా వాడికి చెప్పినా వాడు వినడు, ఏదో ఒకటి కౌంటర్ వేస్తాడు మనకి, ఆ కౌంటర్ ద్వారా మనం మాట్లాడకుండా ఉంటాము. వాడికి ఆ టైంకి కౌంటర్ స్ఫురిస్తుంది, అది కరెక్టా కాదా అని వాడు ఆలోచించడు. వాడు ఆలోచించింది వాడికి నిజం అనిపించేటట్టుగా మనకి కౌంటర్ వేస్తాడు. చెప్పడం ఎందుకు, చెప్పకుండా ఉంటే అయిపోతుంది కదా. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆలోచనలో వాళ్ళు అవతల వాడికి చెప్పరు. సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదిన. ఎప్పుడు అవునులే నువ్వు చేసింది మంచిదే, నీకున్న పరిస్థితుల్లో నువ్వు అలాగే చేసావులే, అలాగే చెయ్యాలే, అదే కరెక్టేలే అని కూడా అనేసి వెళ్ళిపోతారు తప్ప నువ్వు చేస్తున్నది తప్పు అని ఎత్తి చూపించరు. ఎవరెత్తి చూపిస్తారు అంటే వారి యందు నిజంగా అనురక్తి ఉండి, ఆపేక్ష ఉండి, కరుణ ఉండి, వారి యొక్క క్షేమాన్ని కోరి తమకు నష్టం జరిగినా పర్వాలేదు అనుకున్నటువంటి మారీచుడు రావణుడికి ఎత్తి చూపించాడు. అయినా సరే రావణుడిలా మాట్లాడుతున్నాడు. సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజత బిందువి. బంగారు మృగము, వెండి చుక్కలతో ఉన్నటువంటి మృగ రూపంలో నిన్ను వెళ్ళమన్నానే గాని నిన్నేమి నేను తీసుకున్న నిర్ణయంలో ఇది మంచి చెడులు ఏమిటి, గుణదోషాలు ఏమిటి వర్ణించవయ్యా అని నేను అడగలేదే. నిన్ను అడగకుండా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అవన్నీ? నీకు చెప్పింది బంగారు మృగంగా వెండి చుక్కలతో ఉన్నటువంటి మృగరూపం ధరించి రాముడి దగ్గరికి వెళ్ళి ఆ రామాశ్రమానికి వెళ్ళి అక్కడ తచ్చట్లాడి రాముడిని, సీతని, రాముడిని, లక్ష్మణుడిని అక్కడి నుంచి దూరంగా తీసుకుపోయి, ఒకవేళ నిన్ను బాణంతో కొడితే హా రామ, హా లక్ష్మణ, హా సీత అని నిన్ను అరవమనే చెప్పాను. అంతే తప్ప నేను అడిగిన దాంట్లో, నేను చెప్పిన దాంట్లో గుణదోషాలు ఎంచమని నీకు నేను చెప్పలేదు అని. రాజ్యస్యార్థం ప్రయచ్చామి మారీచ తవ సువ్రత. నా పని నువ్వు చేసి పెట్టావంటే మారీచ అర్ధరాజ్యం ఇస్తాను అన్నట్ట. ఇచ్చేవాడో లేదో అది తర్వాత సంగతి. ముందు అంటే సాధించడానికి ఏది కావాలో అది ఎరవేశాడు అవతల వ్యక్తికి. అది తనకి కావలసిన విధంగా ఆ సమయానికి సామ దాన భేద దండోపాయాలని 4 ఉపాయాలు తెలిసినటువంటి వాడు కాబట్టి రావణాసురుడు ఏం చేశాడంటే ఆ సమయానికి మారీచుడికి ఒక ఎర వేశాడు. నీకు నేను అర్ధరాజ్యం ఇస్తాను నా పని చేశావంటే, ఇది దానం. అలాగే దండోపాయం కూడా చూశాడు. దండోపాయం ఏం చెప్పాడు? నచేత్ కరోషి మారీచ హన్మిత్వా మహామద్యవై. నేను చెప్పిన పని కనుక చేయకపోతే మారీచ అద్యవై హన్మిత్వా,
ఇప్పుడే చంపేస్తాను నేను, ఇంకా వేరే ఆలోచన లేదు. రాజు కదండి, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ, అందులో రాక్షస రాజు కాబట్టి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని నువ్వు చేయకపోతే మాత్రం ఏతత్ కార్యం అపశ్యం మే బలాదపి కరీషసి, బలవంతంగా ఆయన నీతోటి ఈ పని చేయిస్తాను, చేయకపోతే ఇక్కడే చంపేస్తాను నేను. కాబట్టి చేసావా అర్ధరాజ్యం ఇస్తాను. కాబట్టి ఏం చేశాడు, ఆశ పెట్టాడు. క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అంటాం మనం దీన్ని మేనేజ్మెంట్ థియరీలో. క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ తీసుకున్నాడు దీన్ని. ఇక్కడ తీసుకుని క్యారెట్ ఇచ్చాడు, స్టిక్ పెట్టాడు. పెట్టి అసాధ్యత్తం తమ్ జీవిత సంశయస్తే, నువ్వు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళినట్లయితే మృగరూపంతో, ఒకవేళ ఛాన్స్ ఉన్నది నీకు, ఎందుకంటే రాముడు కొట్టిన బాణం నీకు తగలకపోవచ్చు, తప్పించుకొని వచ్చేయచ్చు, బ్రతికే అవకాశం ఉన్నది. వెళ్లకుండా మొండికేసి ఇక్కడ ఉన్నావంటే మాత్రం నేను చంపేస్తాను, నువ్వు చావడం తథ్యం అని భయపెట్టాట మారీచుడిని. భయపెట్టేటప్పటికీ మారీచుడు పాపం నయాన భయాన అన్ని విధాల ప్రయత్నము చేశాడు. మారీచుడు క్షేమం కోరేవాడు కాబట్టి, రావణుడు క్షేమం కోరేవాడు కాబట్టి, కేనాయముపదిష్టిస్తే వినాశ పాపకర్మణ సపుత్రస్య స్వరాష్ట్రస్య సమాత్యస్య నిశాచర. నీవు చెప్తున్నటువంటి ఈ పాపకర్మ కనుక చేశావంటే రావణ, సపుత్రస్య స్వరాష్ట్రస్య, నీ కొడుకులు, నీ రాజ్యము, సమాత్యస్య అమాత్యులు, అందరూ రాక్షసులు కూడా మరణిస్తారు. మళ్ళీ చెప్తున్నాడు ఇంకోసారి చెప్పి, శృతవస్తవ సువ్యక్తం హీరవీర్య నిశాచర ఇచ్చంతి త్వాం వినశ్యంతం ఉపరుద్ధం బలీసయ. చూస్తుంటే రావణ నాకేమనిపిస్తోందంటే, ఎవరో నిన్ను జయించలేనటువంటి శత్రువులు నీకు ఉపదేశం చేశారు. నీకు రాముడితో వైరం పెడితే రాముడితో నువ్వు యుద్ధం చేసి జయించలేవు కాబట్టి, వాళ్ళు జయించలేక నీకు రాముడితో వైరం పెట్టే ఆలోచన చెప్పారు నీకు. కాబట్టి రాముడిని నువ్వు జయించలేవనే విషయం వాళ్ళకి తెలుసు, నీకు పరాజయం తప్పదు, అందువల్ల నీకు పెట్టారు తప్ప ఇది నీకు స్వబుద్ధికి తోచినట్టుగా అనిపించడం లేదు సుమా. కాబట్టి జాగ్రత్త, మళ్ళీ ఒకసారి ఆలోచించుకో. అమాత్యై కామవృత్తో హి రాజా కామదమాశ్రిత నిగ్రహ్య సర్వదా సద్భిః న నిగ్రహ్యో నిగృహేత్సే. అమాత్యులు అనేటువంటి వారు, నీకు మంత్రులు అనేటువంటి వారు, వాళ్ళు చేయవలసిన కర్మ ఏమిటి అంటే, నీకు ఒకవేళ చెడు బుద్ధి కలిగినా వాళ్ళు నీకు చెప్పాలి మంచి మార్గం ఏమిటి అనేది. ఆ మంత్రులు కూడా నీకు చెప్పలేదు. కాబట్టి నీకున్నటువంటి మంత్రులు కూడా సరైనటువంటి మంత్రులు, మంత్రాంగం సరిగ్గా నడుపుతున్నట్టుగా నాకు అనిపించటం లేదు. రాజమూలో హి ధర్మశ్చ జయశ్చ జయతాంబరః తస్మాత్ సర్వాస్వస్థాసు రక్షితవ్యా నరాధిప. ధర్మాచరణము, మళ్ళీ ఇక్కడ ఇంకోటి మానవాళికి ఉపయోగించేటువంటి శ్లోకం మహర్షి వేసినటువంటిది. రాజమూలో హి ధర్మస్య, రాజును ఆశ్రయించే ధర్మం ఉంటుంది. అందుకని ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. అచ్యుత అంటే రాజు అని కూడా అర్థం వస్తుంది అక్కడ. రాజు నిర్ణయిస్తాడు ధర్మం. ఈ దేవాలయాలు మూసేయాలి అని ఒక ఆర్డర్ ఇస్తే మూసేసాం కదండి. అందరం ఎవరు దేవాలయాలకు వెళ్ళడానికి లేదు కదా. సో ధర్మ కార్యాలు జరగడానికి రాజు నిర్ణయాలే అంటే ఈ సందర్భాలు అటువంటి పరిస్థితి కాబట్టి మూసేసారు, అది వేరే విషయం. కానీ చెప్తున్నా మాట, రాజు నిర్ణయం అయితే అందరూ కూడా పాటించవలసిందే, యథారాజ తదా ప్రజ. కాబట్టి రాజ నిర్ణయాన్ని బట్టి ధర్మానుష్ఠానం ఉంటుంది. కాబట్టి రాజే అధర్మపరుడైతే కనుక ప్రజలందరూ కూడా అధర్మపరులు అవుతారు. నీవు చేస్తున్నది అధర్మము. కాబట్టి మరొక్కసారి ఆలోచించుకో రావణ. రాజమూలో హి ధర్మశ్చ జ్యేష్ఠ జేతాంబరః తస్మాత్ సర్వాస్వస్థాసు రక్షితవ్యా నరాధిప. కాబట్టి అన్ని అవస్థల్లో కూడా రాజే ధర్మాన్ని కాపాడుతూ ఉండాలి. తదిదం కాకతాళీయం ఘోరమాసాదితం మయా అత్రైవ శోచనీయస్త్వం ససైన్యో వినశిష్యసి. నేను నీ ఆజ్ఞను పాటించి వెళితే రాముని చేతిలో చనిపోకపోవడమా యాదృచ్ఛికం. నువ్వు అన్నట్లుగా తప్పించుకుంటానేమో, కానీ ఇది జరిగింది అనే విషయం రాముడికి తెలిసిందంటే మాత్రం నువ్వు మాత్రం బతకవు. నిన్ను మాత్రం బతకనివ్వడు రాముడు. నీ మరణం మాత్రం తథ్యం. వినశిష్యసి, నాశనం అయిపోతుంది మొత్తం లంకా రాజ్యం అంతా కూడా.
మాం నిహత్యతు రామశ్చ నచిరాత్ త్వాం వదిష్యతి అనేన కృతకృత్యోస్మి మ్రియే యదారిణ హతః. రాముడు ఒకవేళ నన్ను చంపినా, రాక్షసులకి ఒక వరం ఉంది, వాళ్ళు బ్రతికినంత కాలమే మాయారూపం ధరించగలరు. మరణకాలం వచ్చిందంటే స్వస్వరూపం వచ్చేస్తుంది. కాబట్టి రాముడి బాణం తగిలి నేను గనుక మరణించానంటే నాకు నా స్వస్వరూపం వస్తుంది, నేను మారీచుడు అనే విషయం తెలుస్తుంది. కాబట్టి రాముడి బాణానికి నేను మరణించిన మరుక్షణం, అంటే నన్ను రాముడు చంపిన మరుక్షణము నీ మరణం కూడా అయిపోయినట్లే అనుకో, నువ్వు మరణించినట్లే. కాబట్టి జాగ్రత్త, మరొకసారి ఆలోచించు. అయితే నీ చేతుల్లో మరణించే కంటే రాముడి చేతిలో మరణించడం మంచిది. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ అని నమ్ముతున్నాడు. ఇప్పుడు మారీచుడు మారాడని మనం గత వారం చెప్పుకున్నాం. మారి ఆయన కూడా ఆశ్రమంలో నిరంతరము రామనామ స్మరణ చేస్తూ భయంతో కావచ్చు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరిక్రియా శిశుపాల ముఖ్య నిపృతుల్. భారతంలో నారదులు వారు చెప్తారు, ప్రేమన్మీరలు భక్తి మేము. కాబట్టి భగవంతుడిని ఏ విధంగా ధ్యానించినా కూడా ఆయన కరుణిస్తాడు. భయముతో చేసి ఉండొచ్చు, కంసుడు భయంతో చేశాడు, అలాగే మారీచుడు భయంతో రామనామం స్మరణ చేసి ఉండొచ్చు, కానీ నిరంతరం రామనామ స్మరణ చేస్తున్నాడు. కాబట్టి నేను నీ చేతిలో తెచ్చే కంటే రాముడి చేతిలో మరణిస్తే నాకు అది అత్యంత శ్రేయోదాయకము. దర్శనాదేవ రామస్య హతం మాం ఉదారయ ఆత్మానం చ హతం విద్ధి కృత్వా సీతాం సబాంధవాం. రాముడి దృష్టి నా మీద పడగానే నేను మరణిస్తాను, కానీ సీత దృష్టి నీ మీద పడిందో నీ ఒక్కడవే కాదు, మొత్తం లంక, బంధుమిత్రులు, రాక్షసులు అందరూ మరణిస్తారు. సబాంధవం అన్నాడు మహర్షి. బంధువులందరూ రాక్షస జాత నది లేకుండా నిర్మూలన చేస్తాడు రాముడు. కాబట్టి ఆనైష్యసి చేత్ సీతం ఆశ్రమాత్ సహితో మయ నైవత్వమసి నాహం చ నైవ లంకా న రాక్షస. నీతో పాటు నేను వస్తాను, సీత ఆశ్రమానికి వెళ్తున్నాం. ఎప్పుడైతే నువ్వు చెప్పిన పని చేశామో నైవ త్వమసి అంటే నీవుండవు, నాహం నేనుండను, నైవ లంక లంకాపురి ఉండదు, నరాక్షస రాక్షసుడు అనేవాడు లేకుండా రాముడు రాక్షస సంహారం చేసేస్తాడు. రావణ నివార్యమాణస్తు మయా హితైషిణ. మీ హితము కోరి చెప్తున్నటువంటి ఈ మాటలు నువ్వు వినడం లేదు, వినకుండా మొండి పట్టుదల పడుతున్నావు. అందుకనండి పట్టుదలకి మొండితనానికి ఒక చిన్న డివైడింగ్ లైన్ ఉంటుంది, ఫైన్ డివైడింగ్ లైన్. ఆ ఫైన్ డివైడింగ్ లైన్ దాటితే అది మొండితనం అవుతుంది, అది ఇంకా దాటి ఇంకొంచెం ముందుకెళ్తే మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి పట్టుదల ఉండాలి, పట్టు విడుపులు ఉండాలని చెప్తారు. అందుకే మనకి ఎక్కడ పట్టాలో అక్కడ పట్టాలి. పట్టు పట్టగరాదు పట్టి విడువగరాదు పట్టెనేని బిగియ పట్టవలను అన్నాడు కవి. కాబట్టి పట్టాలి, ఎక్కడ పట్టాలో అక్కడ పట్టాలి, కానీ ఎక్కడ వదిలిపెట్టాలో కూడా తెలియాలి. ఆ వదిలిపెట్టడం తెలియకపోతే ఈ ప్రమాదాలు ఇలా వస్తాయి. రావణుడు పట్టినటువంటి పట్టు వదలకుండా పట్టుకున్నాడు, ఏమన్నా సరే నేను సీతను అపహరించుకొస్తాను అని. అయితే అధ్యాత్మ రామాయణంలో వెళ్తే దీని వ్యాఖ్యానం కొద్దిగా తేడాగా ఉంటుందిలేండి. ఆయనకి ఈ జీవితం మీద విరక్తి కలిగి ఎప్పుడెప్పుడు విష్ణువుని చేరదామా అనే ఉద్దేశంతో కావాలని కోరి తెచ్చుకున్నాడు. కాబట్టి అందులో హఠం చేసి కూర్చున్నాడు అక్కడ అని అక్కడ వ్యాఖ్యానం వస్తుంది. అధ్యాత్మ రామాయణంలో మనకి ఆ విధమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చారు. కిం న శక్యం మయా కర్తుం ఏవం త్వయి దురాత్మన ఏష గచ్ఛామ్యతం మ్యహం తాత స్వస్థితేస్తు నిశాచర. నీ ఆధీనంలో ఉన్న నేను ఇంకేం చేయగలను రావణ. కాబట్టి ఏష గచ్ఛామ్యహం తాత, నీతో పాటు వస్తాను నాయన, తీసుకువెళ్ళు, నన్ను నువ్వు చెప్పినట్లు చేస్తాను, నీ ఆధీనంలో నేనున్నాను. స్వస్థితేస్తు నిశాచర, నీకు మేలు కలుగుగాక. పెద్దవాడిగా ఆయన ఆలోచన ఆయన చెప్తున్నాడు, ఆయన ఆశీర్వచనాలు ఆయన ఇస్తున్నాడు, నీకు మేలు కలుగుగాక అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మారీచుడు అన్నట్ట, నేను వస్తాను నీతో పాటు, పద
అనగానే రావణుడు అంటున్నాడు, ఇప్పుడు ఏతత్ సౌందర్యయుక్తం తే నచ్ఛందాదివ భాషితం ఇదానీం నసిరా మారీచ పూర్వమన్యో నిశాచర. మానవుడి లక్షణం, రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి మానవుడి లక్షణం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు చెప్తున్నారు. రావణాసుడు అంటున్నట్ట, ఇప్పుడు నువ్వు మారీచుడు అనిపించుకున్నావు, ఇంతకు ముందు ఎవరో రాక్షసుడివి, ఇప్పుడు నువ్వు మారీచుడు అనిపించుకున్నావు మారీచ అన్నట్టు. అంటే మారీచుడు కాకుండా ఎలా పోతాడండి? మారీచుడు మారీచుడే. ఇప్పుడు ఈయనకి నచ్చిన మాట చెప్పాడు కాబట్టి, సరే వస్తాను నీతోటి అన్నాడు కాబట్టి ఇప్పుడు మారీచుడు లాగా కనబడుతున్నాడు. ఇప్పటిదాకా ఈయనకి నచ్చిన మాట చెప్పలేదు కాబట్టి, నచ్చని విధంగా, మనసుకు నచ్చని విధంగా చెప్తున్నాడు కాబట్టి మారీచుడు కాదు, నువ్వేదో మామూలు రాక్షసుడివి, ఇప్పుడు నువ్వు మారీచుడివి అంటున్నాడు. అంటే రాక్షస ప్రవృత్తి కలిగినప్పుడు ఎలా ఉంటుందంటే, కోరికలకి దాసుడై ఆ కోరిక కొరకు ఎదుటి వ్యక్తిని కూడా గుర్తించడం మర్చిపోతాడు అని మహర్షి మనకి చెప్పకనే చెప్తున్నారు ఈ విషయం. అయ్యా, ఇందులో మనం గమనించుకోవాల్సిన విషయాలు ఇటువంటివి మహర్షి అక్కడ వ్యాఖ్యానంలో రాయరు, మనమే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇదానీమసి మారీచ పూర్వం అన్యో నిశాచర. ఇంతకుముందు ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన మాటలు మారీచుడు మాట్లాడినట్టు లేవయ్యా, ఎవరో రాక్షసుడు మాట్లాడినట్టుగా ఉన్నాయి అన్నట్ట. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, పద వెళదామన్నారు. ఆ రావణుడు మారీచుడిని విమానం లాంటి తన రథం ఎక్కించుకొని ఇద్దరు కలిసి ఆ మారీచాశ్రమం నుంచి బయలుదేరారు. ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ వనాలు, పర్వతాలు, నదులు ఇవన్నీ దాటుకుంటూ దండకారణ్యానికి వచ్చారు. దండకారణ్యం రాగానే అక్కడ రథం ఆపాడు. రాక్షసులకు ఉన్నటువంటి రథాలకి వాటికి ఒక శక్తి ఉంటుంది, వీళ్ళ మాయా ప్రభావం చేత ఆ రథము కనబడకుండా గాలిలో ఆపగలరు, నేల మీద దింపగలరు, కానీ కనబడకుండా చేయగలరు, మానవుల కంటికి కనబడకుండా చేయగలరు. అందుకని మనకున్నటువంటి చర్మచక్షువులకి కనబడకుండా చేయగలరు కాబట్టి నరరూపంలో ఉన్నటువంటి సీతారామ లక్ష్మణులకి కనబడకుండా ఆ రథాన్ని అక్కడ ఆపి అదుగో మారీచ, ఇదే ఏతద్రామాశ్రమ పదం దృశ్యతే కదలీవృతం కేతాం తత్సకే శీఘ్రం యథార్థం వయమాగత. మారీచ, అదిగో ఆ అరటి పళ్ళ తోట అరటి చెట్లతో శోభిస్తోంది కదా, ఆ ఆశ్రమమే రామాశ్రమం. అక్కడికి వెళ్ళు, త్వరగా మనం వచ్చిన పని ముగిద్దాం, నువ్వు చెప్పిన పని చెయ్యి అని రావణుడు మారీచుడిని పంపించాడు. మారీచుడు తాను అనుకున్నట్టుగా ముందుగానే చెప్పినట్టుగా ఒక మృగరూపం ధరించాడు. ఆ మృగరూపము ఎలా ఉన్నదో మహర్షి వర్ణిస్తున్నారు. సరావణచ్చ శృత్వా మారీచో రాక్షసస్తదా మృగో భూత్వా సమద్వారి రామస్య విచారః చతురూపం సమాస్థాయ మహాదద్భుత దర్శనం. అద్భుతంగా తయారయ్యాట మారీచుడు. ఎలా తయారయ్యాడు అద్భుతంగా అంటే, ఆ లేడీ యొక్క కొమ్ములు ఇంద్రనీలాల్లాగా ఉన్నాయిట, దాని ముఖమంతా తెల్లగా ఉన్నది, తెల్లటి వర్ణంతో కొంచెం నలుపు కలిపినట్టు మిశ్రమ వర్ణం, తెలుపు నలుపు వర్ణములతో ఆశ్చర్యచకితంగా కల్పించేటట్టుగా ఉన్నది. ఆ పెదవుల్లో ఒకటి ఎర్ర మందారం లాగా ఉన్నదిట, రెండవది నల్ల కలువలాగా ఉన్నదిట. రెండు పెదవులు రకరకాల రెండు రంగుల్లో ఉన్నాయన్నమాట. చెవులు ఇంద్రనీలమణుల్లాగా శోభిల్లుతూ ఉన్నాయి ఆ మృగం యొక్క చెవులు. మెడ కొంచెం పైకెత్తబడి ఉంది, పైకెత్తి దాని యొక్క తోక ఇంద్రధనస్సులాగా వంచింది. ఉదరమంతా కూడా మల్లె పూలల్లాగా తెల్లగా ఉన్నాయి. పార్శ్వభాగాలు నెమలి వన్నెల్లో ఉన్నాయి. అలాగే గిట్టలు వైడూర్య మణులాగా మెరిసిపోతున్నాయి. ఇలా రకరకాల మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఆభరణాలతో కాంతులు వెదజల్లుతున్నట్టుగా ఆ మృగము బంగారు లేడిగా ఆశ్చర్యకరంగా ఆ మృగం తయారయ్యి ప్రలోభానార్థం వైదేహ్య నానాధాతు విచిత్రితం. ఇప్పుడు సీతమ్మ వారిని ప్రలోభ పెట్టడం కోసం ఆ మృగము ఆ పరిసరాల్లోనే తిరగడం ప్రారంభించింది. కాసేపు వెళుతోందట, కొంత దూరం కొంతసేపు ఆడుకుంటోంది అక్కడే, కొంతసేపు ఆ లేత చిరుటాకులు తింటోంది, కొంతసేపు అక్కడ కూర్చొని ఉంటోంది, ఒకసారి ఆశ్రమం దాకా ముందుకు వస్తోంది, వెనక్కి పెడుతోంది. ఏదో ఒకటి చేసి సీతమ్మని ప్రలోభ పెట్టాలని. సీతమ్మ వారు చూస్తే గాని ఆ ప్రలోభం జరగదు కాబట్టి కొంతసేపు లేళ్ల గుంపుల్లో చేరుతోందట. మళ్ళీ అనుమానం రాకూడదని మారీచుడు వెళ్ళి లేళ్ల గుంపులో చేరుతున్నాడు.
చేరితే ఆ లేళ్ల గుంపులో చేరగానే సముద్దిక్షతం తం సర్వే మృగాహ్యన్యే వనేచరాః ఉపాగమ్య సమాగ్రాయ విద్రవంతి దిశో దిశ. ఆ లేళ్లన్నీ కూడా వాటికి ఆఘ్రాణ శక్తి ఉంటుంది. ఘ్రాణ శక్తి అంటాం మనం. అంటే వాసన చూసి పసిగట్టగలవు. ఇక్కడ రాక్షసుడు ఉన్నాడు మధ్యలో అని భయపడిపోయి అవి పారిపోతున్నాయట లేళ్ల మృగాల గుంపులన్నీ కూడా. ఆ గుంపులతో పాటు మారీచుడు కూడా పరిగెడుతున్నాడు. కాసేపు మృగ రూపంలో ఉన్నాడు కదా, మృగ రూపంలో ఉండి ఆయన పరిగెడుతున్నాడు. అదేమో అవి వెంబడిస్తున్నాయని అవి పరిగెడుతున్నాయి. కానీ అనుమానం రాకూడదని ఆ గుంపులతో ఉన్నట్టుగా ఉండాలన్నట్టుగా మారీచుడు కూడా పరిగెడుతున్నాడు. కానీ ఇప్పుడు ఒక కర్తవ్య నిమిత్తము ఆ రూపం ధరించాడు కాబట్టి తన స్వభావానికి విరుద్ధంగా అయినా సరే ఆ మృగాలను సంహరించకుండా మారీచుడు వాటితో పాటు కలిసి, అంటే కపటంలో భాగంగా వాటితో పాటు కలిసి పరిగెడుతున్నట్ట. మళ్ళీ కాసేపు ఇటు వస్తున్నాడు, మళ్ళీ ఆశ్రమం చుట్టూ తిరుగుతున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా తస్మిన్నేవ తతఃకాలే వైదేహి శుభలోచన కర్ణికారాన్ అశోకాంశ చూతాంశ మదిరేక్షణ కుసుమాన్య వచస్వంతి చచార రుచిరానన. ఆవిడ సీతామ్మ వారు పూలు కోయడానికి బయటకు వచ్చిందట. బయటకు వచ్చి పూలు కోయడానికి వచ్చి ఆవిడ పూలు కోస్తూ ఉన్నది. పూలు కోసుకుంటూ ముక్తామణి విచిత్రాంగం ప్రదర్శ పరమాంగన, ఆ ముత్యము మణులు ఇత్యాదులతో ఉన్నటువంటి ఆ లేడిని ఆవిడ ఆశ్చర్యంగా రమ్యమైనటువంటి ఆ మృగాన్ని రామపత్ని చూసింది. దదర్శ పరమాంగన, సీతమ్మ వారు చూసింది. అదృష్టపూర్వం తం దృష్ట్వా నానారత్నమయం మృగం విస్మయం పరమం సీత జగామ జనకాత్మజ. ఈవిడ జనక మహారాజు గారి కూతురైనటువంటి సీతమ్మ వారు ఇంతకు ముందెన్నడూ ఇటువంటి మృగాన్ని చూడలేదు. ఎవరు చూడలేదు. ఎందుకంటే మాయ కదా, రాక్షసమాయ. రాక్షసమాయలో సృష్టించినటువంటి మృగము ఎవరు చూడలేదు. కాబట్టి సీతమ్మ వారు కూడా చూడలేదు. చూడకుండా ఆశ్చర్యపోయి ఆవిడ వెంటనే భర్తారం అభిచక్రంద లక్షణం చాపి సాయుధం, ఆర్యపుత్ర లక్ష్మణ మీ ఆయుధాలతో వెంటనే రండి అని పిలిచిందట ఆవిడ. పిలిచి వీక్షమాణ తుతల దేశం తదా దదృశతుర్మగం మృగం. అదిగో అదిగో ఆ లేడీని చూడండి, ఆశ్చర్యకరంగా ఉంది. బంగారు వన్నెలో రజిత బిందువులతో వైడూర్య ఆది మణులతో మెరిసిపోతోంది. ఇటువంటి లేడీ ఆశ్చర్యంగా లేదు అనగానే వెంటనే లక్ష్మణుడు అన్నట్ట. శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమే వైనమహం మన్యే మారీచం రాక్షసం మృగ. అన్నయ్య, ఇది మృగము కాదు, ఇది మాయ, ఇది మారీచుడే, వేరే మృగం కాదు. ఆ మారీచుడే రాక్షసుడు ఇక్కడ వేరే వేరే మృగ రూపంలో తిరుగుతున్నాడు ఈ అడవిలో. ఏదో మాయ చేసి మన ఇబ్బంది పెట్టడానికి మృగ రూపంలో వచ్చాడు. చర్మంతో మృగం హృష్వా పాపేనో పాదిపావనే అనేన నిహతారాజన్ రాజాన కామరూపిణ. ఇలా మాయా మృగ రూపంలో ఈ రాక్షసుడు ఈ అడవిలో తిరుగుతూ వచ్చినటువంటి రాజులందరినీ కూడా సంహరించి తింటున్నాడని విన్నాను నేను. కాబట్టి అనయ్య, ఇది మృగము కాదు, ఇది మాయలో ఉన్నటువంటి మారీచుడు అనేటువంటి రాక్షసుడే. మృగోహేవం విదో రత్న విచిత్రో నాస్తి రాఘవ జగత్యాం జగతీనాద మాయేషాహిన సంశయ. ఈ విచిత్రమైనటువంటి వన్నెలతో రత్న విచిత్రాలతో మెరిసిపోతున్నటువంటి ఈ మృగం గురించి ఎప్పుడైనా ఎక్కడైనా విన్నామా రామా? వినలేదు కదా. కాబట్టి ఆశ్చర్యచకితమైనటువంటి ఈ యొక్క మృగము మాయతో సృష్టించబడిందే తప్ప నిజంగా ఉండడానికి అవకాశం లేదు అని ఆయన అంటుంటే, ఆయన్ని పెద్దగా ఆయన ఆలోచన పట్టించుకోకుండా సీతమ్మ వారు ఆర్యపుత్రోభిరామోసౌ మృగో హరతి మే మనః, ఈ లేడి నా మనస్సును దోచుకున్నది రామ. కాబట్టి ఈ ఆశ్రమంలో చాలా ఉన్నాయి, చమర మృగాలు, ఎలుగుబంట్లు, వానరాలు, కిన్నెర మృగాలు, ఇట్లాంటి గుంపులుగా ఇక్కడ తిరుగుతూ ఉండడం చూశాను. కానీ ఈ మృగంతో సరితూగల మృగం ఇప్పటిదాకా నేను చూడలేదు రామ. కాబట్టి ఈ మృగాన్ని అవకాశం ఉంటే ప్రాణాలతో పట్టుకోండి, లేకపోతే ప్రాణం తీసైనా సరే ఆ చర్మం తెస్తే మనం కూర్చుందాం దానిలో. ఇంకొక సంవత్సరంలో ఈ వనవాసం అయిపోతోంది, మనం అంతఃపురానికి వెళ్ళబోతున్నాం. అంతఃపురంలో మనకి ఇది అలంకారప్రాయంగా ఉంటుంది రామ. కాబట్టి దీన్ని మనం అక్కడ తీసుకువెళదాం. కాబట్టి ఈ పసిడి లేడి ప్రాణాలతో దొరికితే సరే, దొరక్కపోతే
చర్మమైనా సరే నాకు తెచ్చిపెట్టండి, దీన్ని మీతో పాటు నేను కూర్చుందాం అనుకుంటున్నాను. కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసదృశం మతం వపుషా త్వస్య సత్యస్య విస్మయో జనితో మమ. ఒక స్త్రీ పురుషుని ఇటువంటి కామవృత్తమైనటువంటి పనికి ప్రోద్బలం చేయడం సరి అయినది కాదు, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఈ బంగారు లేడీ యొక్క సౌందర్యం చూసిన తర్వాత ఆ కుతూహలం ఏర్పడింది నాకు, అది కావాలని అనిపిస్తోంది నాకు. కాబట్టి రామ అది తీసుకురావాల్సింది అని సీతమ్మ వారు కోరిందిట. ఏవం సీతావచ శ్రుత్వా తం దృష్ట్వా మృగమద్భుతం. అద్భుతమైనటువంటి ఆ మృగాన్ని చూసినటువంటి రాముడు సీతతో ప్రేరేపించబడినటువంటి వాడై అంటున్నాడు మహర్షి ఇక్కడ. అందుకనే స్త్రీలు ఏది చెబితే అది పురుషుడు విని ప్రేరేపితుడవుతూ ఉంటాడు. శ్రీలోకానికి మహర్షి వాల్మీకి ఇచ్చేటువంటి ఒక సందేశం ఇక్కడ. అందుకనే సీతమ్మ వారితో చెప్పించారు ఆయన, కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసదృశం మతం. బ్యాలెన్స్ ఉండవలసింది అక్కడి నుంచి కూడా అవసరమని. ఏవం సీతా వచ శ్రుత్వా తం దృష్ట్వా మృగమద్భుతం ఉవాచ రాఘవ హృష్ట భ్రాతరం లక్ష్మణం వచ. లక్ష్మణుడితో అంటున్నట్ట, పశ్య లక్ష్మణ వైదేహ్య స్పృహం మృగగతామివాం. లక్ష్మణ చూడు, సీతమ్మ వారు ఎంత తపన పడుతోందో. ఏనాడు కూడా ఇది కావాలి నాకు అని ఆవిడ అడగలేదు, ఇప్పుడు నోరు తెరిచి అడుగుతోంది నన్ను. ఆవిడ ఏది అడిగితే అది ఇమ్మని మహర్షి అగస్త్యుల వారు కూడా చెప్పారు. మీకు గుర్తుంటే కనుక అగస్త్యాశ్రమంలో మనం వెళ్ళినప్పుడు ఆవిడ ఏది అడిగితే అది ఇవ్వు రామా అని చెప్పారు. అగస్త్యుడు ముందే తెలుసు కాబట్టి ఆయనకి జరగబోతోందని ఆయన చెప్పారు. కాబట్టి ఎప్పుడు నోరు తెరిచి అడగని సీత ఎలా తాపత్రయపడుతోందో చూడు లక్ష్మణ. కాబట్టి నేను వెళ్తాను, వెళ్ళి నేనే ఇప్పుడే తీసుకొస్తాను. నీవన్నట్లుగా ఒకవేళ నిజంగానే ఇది మారీచుడైతే గనక అటువంటి మాయా రాక్షసుడిని సంహరించవలసిన ధర్మం కూడా నాకున్నది. కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరిస్తాను లక్ష్మణ అని అర్ధీయేనార్ధకృత్యేన సంవ్రజత్య విచారయన్. రాజులు ఏది చేసినా లోక కళ్యాణం కోసం చేయాలి. వనములో ఏది లభించినా కూడా ఆ ద్రవ్యమంతా కూడా రాజులకు తీసుకునే అర్హత ఉన్నది. ఇక్కడ విశేషమైనటువంటి ఒక లేడీ కనబడుతున్నది కాబట్టి దీన్ని తీసుకువెళ్లాల్సిన ధర్మం నాకున్నది. కాబట్టి లోక కళ్యాణం కొరకు ముందు వెనక ఆలోచించకుండా చేయమన్నారు అని మహర్షి చెప్తున్నారు ఇక్కడ. లోక కళ్యాణం కొరకు ముందు వెనక ఆలోచించవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇది లోక కళ్యాణం అంటే ఆ మృగం యొక్క దొరికితే మృగము లేకపోతే చర్మము, ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని తన రాజ్యంలో పెడితే రాజ్యంలో ప్రజలందరూ కూడా చూసి సంతోషిస్తారు కాబట్టి అది లోక కళ్యాణం. స కాదళి న ప్రియకి న ప్రవేణి న చావికి. ఇప్పుడు ఇటువంటి మృగము మనం నల్లచారల ఇర్రి ఒక జాతి లేడని, నల్లచారల ఇర్రిని చూశాం, ప్రజలందరూ కూడా చూశారు, మనము చూశాం. బొట్ల ఇర్రి అంటే అదొక జాతి లేడి, బొట్లు ఉన్న జాతి లేడి ఉంటుంది. ప్రవేణి అని ఒక జాతి మృగం ఉన్నది, అది ఏనుగు మీద కప్పే కంబళి ఒకటి ఉంటుంది, దాని మీద అది కప్పుతారు ఆ కంబళిని, ఎర్ర కంబళి, ఉన్నితో సిద్ధపరిచిన అస్తరం. ఇవన్నీ కూడా ఈ వీటిలో ఏది వేసుకున్నా ఆ స్పర్శ సుఖం ఆసనం వేసుకుంటే దీంతో వచ్చే సుఖం లాగా కనబడట్లేదు లక్ష్మణ. కాబట్టి ప్రయత్నం చేస్తాను, వెళ్ళి నేనే వెళ్తాను. మహేష రాక్షసేతి కర్తవ్యోస్య వధోమయ. నీవు చెప్పినట్టుగా అది రాక్షసమాయ అయితే కనుక ఆ రాక్షసుడిని చంపవలసిన బాధ్యత కూడా నాకున్నది, కర్తవ్యం ఉన్నది. కాబట్టి ఆ పని నేను చేస్తాను. ఈ దుష్టుడు క్రూరుడైనటువంటి మారీచుడు ఇదివరలో చాలా మందిని హింసించాడు కాబట్టి వాడిని వదిలిపెట్టకూడదు అని తదే తన్న భవే ద్రక్షో వాతాపిరివ లక్ష్మణ. పూర్వం వాతాపి ఇల్వలుడు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు రాక్షసులు ఉండేవారు. అగస్త్య మహాముని చరిత్రలో ఇది వస్తుంది మనకి, భారతంలో రామాయణం కూడా చెప్పుకున్నాం మనం. ఇవాళ మేము ఆబ్దికం చేయాలి కాబట్టి మీరు భోక్తగా రావాల్సిందే అని వనంలో ఉన్నటువంటి బ్రాహ్మణులను పిలిచి వాళ్ళని తీసుకొచ్చి ఈ వాతాప అనేటువంటి వాడిని కోసి వండి పెట్టేవారు. అప్పట్లో బ్రాహ్మణులు కూడా మాంసం తినేవారు. అందుకని ఈరోజు తిది కాబట్టి మీరు ఆబ్దికానికి రావాల్సింది అని తినడం వల్ల తిన్న తర్వాత లోపల వాతాపి బయటికి రా అని పిలిచేవాడు. పిలవగానే వీడు లోపల నుంచి కడుపు తీల్చుకుని బయటకు వచ్చేవాడు. అదొక రాక్షసానందం. ఎందుకు అంది అలా చంపేసి తినచ్చు కదా అంటే అది రాక్షసానందం అంతే. వాళ్ళకి అన్నదమ్ములు అలా మోసం చేసి కపటంగా సంహరించి ఆ మానవ మాంసం తినడం, నరమాంసం తినడం వాళ్ళకు ఒక రాక్షసానందం. అలా చేస్తూ ఉండేవారు
ఒకనాడు అగస్త్య మహర్షి కనిపెట్టి ఆయన వెళ్తారు. వెళ్ళి ఎప్పుడైతే వండి పెట్టారో తినగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటే ఇంకా వాతాపి రాలేడు బయటికి. అక్కడి నుంచి ఆ వాతాపి ఇల్వల చరిత్ర ముగిసింది. వాళ్లే మళ్ళీ గార్ధపము అంటే గాడిద తేలుగా పుట్టారని మనకి పురాణాలు చెప్తున్నాయి. అలాగా లక్ష్మణ వాతాపి చరిత్ర ముగింపజేసినటువంటి అగస్త్యుడు ఎలా చేశాడో అలా మారీచుడి చరిత్ర నేను ముగిస్తాను. నా చేతుల్లో ఇవాళ మారీచుడి చావు మూడింది. ఇహత్వం భవ సన్నద్ధో యంత్రితో రక్షమైథిలీం, నీవు మాత్రం ఇక్కడ మైథిలి జానకి రక్షణగా నువ్వు ఉండు. అస్యా మయాత్తమస్మాకం యత్కృతం రఘునందన, నీవు ఇక్కడ కాపలా ఉంటే అప్పుడు నేను ధైర్యంగా వెళ్తాను. అహమేనం వదిష్యామి గ్రహీష్యామి పివా మృగం యావత్ గచ్చామి సౌమిత్రే మృగమానయుతం ధృతం అని ధనుడు బాణాలు తీసుకొని సర్వసన్నుద్ధుడవై నువ్వు సిద్ధంగా ఉండి ఇక్కడ జాగరూకుడవై ఉండు. నేను ఈ మృగాన్ని తీసుకొని వస్తాను. పశ్య లక్ష్మణ వైదేహీం మృగత్వచి గతస్పృహం త్వచా ప్రధానయా హేష్య, కనీసంగా లేని చర్మమన్నా తీసుకురా అని అడుగుతున్నది ఈ వదిన. కాబట్టి నేను వెళ్ళవలసిందే. ఇప్పుడు ఆవిడికి అదే ముఖ్యము కనుక నేను వెళుతున్నాను. లక్ష్మణ, నీవు జాగ్రత్తగా ఉండి సీతమ్మ వారిని కాపలా కాస్తూ ఆవిడ్ని రక్షించవలసింది అని రామచంద్రమూర్తి చెప్పి బయటికి వచ్చాడు. బయటికి రాగానే మారీచుడి ప్లాన్, రావణుడి ప్లాన్ అనుకోండి, సగం ఫలించింది. సగమైంది. రాముడిని బయటికి లాగారు, ఇప్పుడు లక్ష్మణుడిని బయటికి లాగాలి. సరే, రాముడిని దూరంగా తీసుకువెళ్ళాడు. రాముడు బయలుదేరాడు, ధనస్సు తీసుకున్నాడు. ఈ మారీచుడు మాయావి కాబట్టి, మాయా రాక్షసుడు కాబట్టి ఒకసారి కనబడుతున్నాడు, ఒకసారి కనబడట్లేదు. అక్కడ పొదల్లో కనబడ్డాడు, చెట్టు కింద కనబడ్డాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ అక్కడి నుంచి మాయమవుతున్నాడు, మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు. ఇట్లా దొరికినట్లే దొరికి కనబడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఒక క్షణం కనబడతాడు, మరో క్షణం కనబడుతూ మాయమవుతున్నాడు. ఇలా తిరిగి 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 రామచంద్రమూర్తికి అలసట వచ్చిందిట. అంటే సజీవంగా పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తిరిగేటప్పటికి రాక్షసుడు మాయలో కనబడక అక్కడ ప్రత్యక్షమై, ఇక్కడ అంతర్ధానమై, మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమై, మళ్ళీ అక్కడ అంతర్ధానమై, అలా తిప్పేటప్పటికి చాలాసేపు తిరిగినటువంటి రామచంద్రమూర్తికి అలసట వచ్చింది. వచ్చి ఇక లాభం లేదు, ఈ మృగాన్ని సంహరించవలసిందే, ఇది నిజంగానే మాయా లేడీ లాగానే ఉన్నది, ఒకసారి కనబడుతున్నది ఒకసారి కనబడట్లేదని చెప్పి ఆయన తన బాణాన్ని తీసి, ధనస్సును తీసి అల్లెత్రాడుని బాగా బలంగా లాగి బాణం సంధించి వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే అది ఆ మృగం మీద ప్రయోగించాడు. వజ్రాయుధం లాగా వెళ్ళి అది ఆ మృగాన్ని కొట్టింది. కొట్టగానే ఆ మృగం తాటి చెట్టు అంత పైకి లేచిందిట. శరీరం మృగరూపస్య వినిర్బద్య శరోత్తమ, తాటి చెట్టు అంత పైకి లేచి ఎగిరి కింద పడింది. కింద పడి అప్పుడు ఆ మారీచుడికి దెబ్బ తగిలి ఒకసారి రక్తస్రావం అవుతూ ఉంటే అతను ఒక్కసారి ఆలోచించాడు. చూడండి, ప్రభుభక్తి అంటే అలా ఉంటుంది. స్వామి భక్తి పరాయణమైనటువంటి మారీచుడు తన ధర్మం తను మరణకాలంలో కూడా తప్పకుండా ప్రభువు నాకు ఏం ఆదేశించాడు, ఈ సమయంలో నన్ను హా సీత హా లక్ష్మణ అని అరవమన్నాడు కదా అని గుర్తు తెచ్చుకున్నట్ట. ప్రాణం పోతున్న సమయంలో చాలా దుఃఖంగా బాధగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుభక్తి పరాయణమైనటువంటి అంటే ధర్మాన్ని ఆచరిస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ ప్రాణం వదిలిపెట్టాడు మారీచుడు. కాబట్టి హా సీత హా లక్ష్మణ అని గట్టిగా అరవమన్నాడు కదా అని గుర్తొచ్చి ఒక్కసారి గట్టిగా రాముడి కంఠస్వరంతో, ఇక్కడ మిమిక్రీ అనేటువంటి కళ అప్పటి నుంచే ఉన్నది. దాన్ని ఏ కళనైనా సరే మంచికి వినియోగిస్తామా చెడుకు వినియోగిస్తామా అనేది ఆ కళాకారుని బట్టి నిర్ణయించబడుతుంది. సినిమా అనేటువంటిది ఒక కళ. ఒక మంచి సినిమా తీసి సమాజాన్ని సన్మార్గంలో పెట్టవచ్చు, లేదా ఏదో సినిమా డబ్బు కోసం సినిమా తీసి దాన్ని సమాజాన్ని భ్రష్టు పట్టించవచ్చు. కాబట్టి కళ, ఈ మిమిక్రీ అనేటువంటి కళ ఆ రోజుల నుంచే ఉన్నది. మారీచుడు రాముడి కంఠంతో హా సీత హా లక్ష్మణ అని గట్టిగా అరిచాట. ఎంత గట్టిగా అరిచాడంటే జగామ సదృశం రాఘవస్యైవ హా సీతే లక్ష్మణే దిచా. రాముడి దగ్గరకు వస్తున్నాడు. రాముడిని చూడగానే ఈయన రాముడిని చూస్తూ భగవద్ దర్శనం చేస్తూ భగవంతుడిని చూస్తూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ప్రభు సేవ పరాయణుడై తన ధర్మాన్ని తాను వదిలిపెట్టకుండా ఆ సమయంలో హా సీత హా లక్ష్మణ అని ఆర్తనాదం చేస్తూ రాముడి గొంతుతో
ప్రాణం వదిలే సమయానికి ఇందాకే చెప్పాను మీకు, రాక్షసులకి వరము ఎప్పటిదాకా ఉంటుందంటే ప్రాణం ఉన్నంత వరకే. ప్రాణం వదిలిపెట్టేశాడు కాబట్టి ఇక్కడ మారీచు రూపం వచ్చేసింది, మగ రూపం పోయింది. మారీచుడు లాగా విపరీతమైనటువంటి పర్వత సమో ఆకార, పర్వతాకారంతో ఆ మారీచుడు అలా పడి కింద పడి దొర్లుతున్నట్ట. ఆ బాధకి ఎప్పుడైతే జగామ మనసా సీతం లక్ష్మణస్య వచ స్మరణ్, రాముడికి వెంటనే గుర్తొచ్చింది, ఇదేమిటి మారీచుడు మరణిస్తూ మరణిస్తూ నా గొంతుతో హా సీత హా లక్ష్మణ అని అరిచాడు, కాబట్టి దీంట్లో ఏదో ప్రమాదం గోచరిస్తున్నది నాకు అని రాముడు అనుకున్నట్ట. ఇదేదో ప్లాన్ లాగానే ఉన్నది, ఇదేదో పన్నాగం పనినట్టున్నారు, ఇది రాక్షస పన్నాగంలో భాగంగానే హా సీత హా లక్ష్మణ అని అరుస్తున్నాడు, కాబట్టి ఇదేదో ప్రమాదం రాబోతున్నది అని రాముడు వెంటనే గ్రహించాడు. ఇక్కడ ఆ శబ్దము ఆర్తస్వరం తం భర్తు విఘ్నాయ సదృశం వనే ఉవాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం. ఆ స్వరం వినబడింది సీతమ్మ వారికి, హా సీత హా లక్ష్మణ అని. వెంటనే లక్ష్మణుడితో అంటున్నారు సీతమ్మ వారు, ఆక్రందమానం తు వనే భ్రాతరం త్రాతుమర్హసి. లక్ష్మణ, రాముడు పిలిచిన పిలుపు నీకు వినపడలేదా? వనే భ్రాతుమర్హసి, వనంలో నుంచి పిలిచినటువంటి పిలుపు రాముడు ఎలా అరిచాడు, సింహానామివ గోవృషం, సింహముల మధ్య చిక్కుబడినటువంటి వృషభంలాగా మీ అన్న రాముడు ఆపదల్లో ఉన్నట్టున్నాడయ్యా. కాబట్టి సజగామ తదోక్యస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం అన్నట్టు లక్ష్మణుడు. తం క్షిప్రం అభిధానత్వం భ్రాతరం శరణైషిణం, రాముడికి వెంటనే సహాయం చేయి వెళ్ళి అని లక్ష్మణ స్వామితో సీతమ్మ వారు అన్నది. అంటే సజగామ తదోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం అన్నట్ట. అంటే నిన్ను రక్షిస్తూ ఇక్కడే ఉండమని చెప్పాడమ్మా అన్నయ్య నాకు, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళను అన్నట్ట. అనగానే కుపిత జనకాత్మజ, ఆవిడికి ఒక్కసారి కోపం వచ్చింది. సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతృత్వమది శత్రువత్, మిత్రుడి రూపంలో తమ్ముడి రూపంలో ఉన్నటువంటి శత్రువు నువ్వు లక్ష్మణ. ఆయనకి ఎందుకంటే మమస్థాయాం భ్రాతరం నావిపత్యసే, సోదరుడికి ఆపద వచ్చిందని తెలిసి కూడా నువ్వు ఇక్కడి నుంచి కదలకుండా ఉన్నావు. ఇచ్చసిత్వం వినశ్యంతం రామం లక్ష్మణ, నీ ఆలోచన చూస్తూ ఉంటే రాముడికి ఆపద రావాలి, రాముడు లేకపోతే నన్ను పొందుదామనేటువంటి ఆలోచన నీకు ఉన్నట్టుగా ఉన్నది అని దూషణ చేసింది సీతమ్మ వారు. చేసి తేన తిష్టసి నిశ్శబ్ద తమ పశ్యన్ మహాద్యుతిం, నీ చూస్తుంటే నువ్వు ఇక్కడే కూర్చున్నావు. కిమ్మి సంశయమానస్తే తస్మిన్ నిహమయా భవేత్ కర్తవ్యమిహ తిష్టంత, నీకు కాపలా ఉండాలి, నిన్ను కాపలా గాయమన్నాడు అన్నయ్య అని నువ్వు అక్కడ రాముడు పిలుస్తుంటే నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉంటావేంటి? నాకు ఇప్పుడు ఏం ఆపద వచ్చిందని, నేను బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు నాకేం ఆపద లేదు కదా, నన్ను కాదు కదా నువ్వు కాపలా గాయవలసింది, ఇప్పుడు అక్కడ అన్నయ్య పిలుస్తున్నాడు కదా, హా సీత హా లక్ష్మణ అని ఆక్రందన చేశాడు కదా, ఆ ఆక్రందన నీకు వినపడింది కదా, వినపడి కూడా విని కూడా వినకుండా ఉన్నటువంటి వాడి వలె నువ్వు నాటకం ఆడుతున్నావు అంటే నీ మనసులో ఏదో దుర్భావన ఉన్నది. నీవు మీ అన్నయ్యకి సహాయం చేయకుండా, ఆయన యొక్క ఉన్నతిని కోరకుండా ఆయన నాశనం అవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తోస్తున్నది. అంటే లక్ష్మణుడు అన్నట్ట, అమ్మా దేవి మనుష్యేషు గంధర్వేషు పదత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ, దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుషాదులు ఎవరన్నా సరే రాముడి పరాక్రమం ముందు ఎదురు నిలబడాలమ్మా, రాముడికి ఏమీ ఆపద రాలేదు. కాబట్టి నత్వామస్మిన్ వనే హతుం ఉత్సహే రాఘవం విన, రాముడు లేకుండా నిన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలిపెట్టి నేను వెళ్ళలేనమ్మా, వెళ్ళకూడదు. రావణ మాయలో ఇదంతా జరుగుతున్నది కాబట్టి, రాక్షస మాయలో ఉన్నది ఇది, కాబట్టి ఏదో ప్రమాదం రాబోతున్నది. కాబట్టి రాముడి బలం చెప్తాను విను. ఇంద్రాది దేవతలందరూ వచ్చినా సరే రాముడిని జయించలేరు, రాముడిని జయించడం అనేది సాధారణమైన విషయం కాదు అని నచతస్య స్వరోవక్తం మాయాయా కేనచిత్ కృతాః, ఆ వినబడిన శబ్దమును చూసావా, అది కూడా మాయలో సృష్టిలో భాగమే, మాయా సృష్టిలో భాగమే, అది రాముడి కంఠం కాదమ్మా అన్నట్ట లక్ష్మణుడు. అనేటప్పటికీ ఎంతసేపటికి లక్ష్మణుడు ఇదే మాట్లాడుతున్నాడు. ఖరాది రాక్షసులను సంబంధించినప్పటి నుంచి వాళ్ళంతా మన మీద పగబడ్డారు,
ఏదో విధంగా ప్రతీకారం చేసుకుందాం అనుకుంటున్నారని ఎంతన్నా నచ్చ చెప్పడానికి చూస్తున్నాడు లక్ష్మణుడు. ఈ విధంగా లక్ష్మణుడు పలుకుతుంటే సీతాదేవికి కోపం వచ్చేసింది. వస్తుంది కదండి సహజంగా. ఇప్పుడు మానవ స్త్రీగా మీరు ఆలోచించాలి, దేవతా స్త్రీగా ఆలోచిస్తే అది వేరు. రామాయణం అంతా కూడా ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని రాముడే చెప్పాడు. నేను మనిషిగానే ఉన్నాను, మనిషిగానే పుట్టాను, మనిషిగానే పెరిగాను, మనిషిగానే తిరుగుతున్నాను, నేను మానవుణ్ణే అంటాడు. ఇంద్రుడు అంతటి వాడు చెప్పినా సరే కాదు నేను విష్ణువుని కాదు, నేను మానవుణ్ణే అని. కాబట్టి సీతారాములు మానవులు. కానీ సీతమ్మ వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ దేవకాంత. ఆవిడ మానవ కన్య కాదు. ఉద్భిజం లాంగూలేనని తనే చెప్పుకుంటుంది. పొలం దున్నుతుంటే భూమిలోంచి నేను దొరికాను అని. కాబట్టి దేవకాంత. కాబట్టి వ్యాఖ్యానం ఇక్కడ కొంతమంది పెద్దలు ఏం చేశారంటే, ఆవిడికి తెలుసు లక్ష్మణుడు వెళితే గాని రావణుడు రాలేడు, తను ఎత్తుకుపోలేడు, రాముడు లంకకి రాడు, రాక్షస సంహారం జరగదు, అవతార ప్రయోజనం నెరవేరదు. అవతార ప్రయోజనం నెరవేరాలంటే ఏదన్నా కొంచెం పరుషవాక్యం పలికితే కానీ లక్ష్మణుడు వెళ్ళడు. లక్ష్మణుడికి అన్నగారి యొక్క ఆజ్ఞ యందు అంతటి నిబద్ధత ఉన్నది. అన్న చెప్పాడు అంటే అది చేసి తీరవలసిందే. రాముడికి ఎలా అయితే తండ్రి మీద ఉన్నదో లక్ష్మణుడికి, అది ఊర్మిళ చెప్పి పంపించింది కదా. మనం ఊర్మిళ కాదు, సుమిత్రాదేవి చెప్పి పంపిస్తుంది వెళ్ళేటప్పుడే. రాముణ్ణి దశరథుడుగా చూడు అని. అలాగే ఈ లక్ష్మణుడు ఏదో ఒక పరుషంగా మాట్లాడి పంపిస్తే తప్ప వెళ్ళడు అనేటువంటి నిర్ణయంతో ఆవిడంత కఠినంగా మాట్లాడింది అని పెద్దలు వ్యాఖ్యానం చేశారు. సో ఇలా అనగానే ఆవిడికి కోపం వచ్చింది. కోపం వచ్చి అనార్య అకరుణారంభ నృశంస కులపాంసన అహం తవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహతు. ఓ దుశ్శీలుడా, శీలం లేనటువంటి వాడా, కఠినాత్ముడా, క్రూరుడా, వంశానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి వాడా, రాముడికి కష్టాలు రావడం నీకు ఇష్టమని అనిపిస్తోంది నాకు. నా భర్త ఇక్కట్లలో ఉంటే దుర్బుద్ధితో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. మేకవన్నె పులిలాగా మాట్లాడుతున్నావు. ఏదో నన్ను కాపలా కాయాలనే వంక పెట్టి రాముడికి సహాయానికి వెళ్ళనంటున్నావు. సదుష్టత్వం వనే రామం ఏకోను గచ్చసి మమ హేతో ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా. నీ తీరు చూస్తుంటే రాముడు ఒంటరిగా వనాలకు వస్తున్నాడు కాబట్టి ఏదో ఒక అదును చూసి ఏదో ఒక సందర్భంలో నన్ను పొందవచ్చు అనేటువంటి దుర్బుద్ధితో వచ్చినట్టున్నావు తప్ప రాముడికి రక్షణగా ఉంటానని మాటిచ్చి వచ్చావు. కానీ ఇప్పుడు రక్షణకు వెళ్ళడం లేదు నువ్వు. కాబట్టి ఆ ఆలోచన నీది సరిగ్గా లేనట్టుగా నాకు తోస్తున్నది. అంతే. లేదా భరతుడిని చెప్పి పంపించాడేమో ఏదో ఒక అవకాశం చూసి రాముడికి ఇబ్బంది కలిగించమని. ఆ భరతుడి ఆజ్ఞ నెరవేర్చడం కోసం నేను భరతుడు ప్రేరేపించినట్లున్నాడు. తన్న సిద్ధ్యతి సౌమిత్రే తనానా భరతస్యవ. మీ కోరిక గాని భరతుడి కోరిక గాని ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధించదు లక్ష్మణ అనుకుంటున్నావేమో. ఈ అవకాశం చూసి నన్ను పొందుదామనే దుష్టాలోచన నీకు కలిగితే గనక రామం వినా క్షణమపి నహి జీమామి భూతలే. ఈ భూమి మీద రాముడు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకను అని అనగానే అబ్రవీ లక్ష్మణ సీతాం ప్రాంజలి జితేంద్రియ. అటువంటి పరుషవాక్యాలు పలుకుతున్నటువంటి సీతమ్మతో లక్ష్మణుడు ఏమాత్రం తొణకకుండా శిరస్సు తల్లి కదండి, తల్లి అన్నది అనే భావంలో ఉన్నాడు. వదిలి గారంటే తల్లి లక్ష్మణుడు. కాబట్టి తల్లి కొన్ని పరుషంగా మాట్లాడుతుంది. ఆవిడ ఏ పరిస్థితిలో ఉందో ఆయన అర్థం చేసుకోగలడు అని తలకాయ వంచి నమస్కరించాడు. కానీ ఇంత కఠినంగా మాట్లాడడం స్వభావస్థేష నారీణాం ఏవం లోకేషు దృశ్యతే విముక్త ధర్మాశ్చ ఫలాః తీక్ష్ణ భేదకరా స్త్రియ. స్త్రీ స్వభావమైనటువంటి ఆలోచనతో నువ్వు మాట్లాడుతున్నావమ్మా. కొన్ని సందర్భాలలో ఇట్లా పరుషోక్తులాడడం సహజంగానే చేస్తారు స్త్రీలు. వాళ్ళు వినయాది ధర్మాలను మర్చిపోతూ ఉంటారు, వినయం లేకుండా మాట్లాడుతూ ఉంటారు, ఆవేశం వచ్చి మాట్లాడుతూ ఉంటారు, బుద్ధి చిత్తచాంచల్యానికి లోనవుతూ ఉంటారు. నీవు అలా మాట్లాడుతున్నావు. కానీ నీవు మాట్లాడినటువంటి మాటలు నా హృదయాన్ని, నా చెవులని బాణాల ములుకుల వలె గుచ్చుతున్నాయమ్మా. ఉపశృణ్యంతు మే సర్వే సాక్షిభూత వనేచరా. నీవు మాట్లాడిన మాటలన్నిటికీ కూడా సాక్ష్యము ఈ వనచరాలన్నీ కూడా సాక్ష్యం తల్లి.
స్త్రీత్వం దుష్ట స్వభావేన గురువాక్యే వ్యవస్థితం. అమ్మా, నీవు సాధారణ స్త్రీలాగా ఆలోచించి అన్నగారి ఆజ్ఞను పరిపాలించడందే నిమగ్నుడైనటువంటి నన్ను సంశయించి సాధారణ స్త్రీ వలె శంకించి పొరపడుతున్నావు తల్లి. కానీ నీ మాటలు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి, నేను తట్టుకోలేకుండా ఉన్నాను. కాబట్టి నేను బయలుదేరుతాను. నీకు భద్రమగుగాక. ఏ రాక్షసుడు ఏ మాయ పన్నాడో నాకు అపశకునాలు కనబడుతున్నాయి తల్లి అనేటప్పటికీ ఇంకా వెళ్తాడో వెళ్ళడో అని అనుమానం వచ్చింది సీతమ్మ వారికి. వచ్చి, లక్ష్మణ, ఆవిడ చెప్తోంది సీతమ్మ వారు, గోదావరిం ప్రవేక్షామి వినా రామేణ లక్ష్మణ. రాముడు కనుక ఏమన్నా జరిగిందో నేను గోదావరిలో పడి దూకి చచ్చిపోతాను. అబంధిష్యేదవాత్యక్షే విషమే దేహమాత్మన. లేదా ఉరి వేసుకుంటాను, లేదా విషం తాగి మరణిస్తాను. పిబామ్యహం విషం తీక్షం ప్రవేక్ష్యాం హుతాసనం. అగ్నిలో దూకి మరణిస్తాను. నత్వహం రాఘవ ధన్యం నదాసి పురుష స్పృశే. రాముణ్ణి తప్ప పరపురుషుణ్ణి నేను ముట్టుకోను కాబట్టి రాముడికి ఏమన్నా జరిగిందా నా మరణం తథ్యం. నా మీద నువ్వు ఆశలు పెట్టుకొని చూసుకుంటున్నావేమో, నీకు దక్కదు అది అనే ఉద్దేశం ఆవిడది. అలా గుండెలు బాదుకుంటూ ఆవిడ ఏడుస్తున్నదట. ఆవిడ ఏడుస్తుంటే సీత తతస్థు సీతాం అభివాద్య లక్ష్మణ. సీతమ్మ వారికి నమస్కారం చేశాడు లక్ష్మణుడు. కృతాంజలి కించిద్ ప్రణమ్యచ. అంజలి ఘటించి నమస్కారం చేసి అన్వీక్షమాణో బహుశశ్చ మైథిలీం. ఈవిడ్ని ఒంటరిగా ఇక్కడ వదిలిపెట్టి ఎలా వెళ్ళాలా అని సంశయిస్తూనే జగామ రామశ్చ సమీపమాత్మవాన్. రాముడి దగ్గరికి బయలుదేరాడు లక్ష్మణుడు అంటున్నాడు మహర్షి. కాబట్టి రాముడి దగ్గరికి బయలుదేరాడు లక్ష్మణుడు. ఇక ఇప్పుడు ఈ సదవకాశం కోసం చూస్తున్నాడు. ఎవరు? రావణాసురుడు. ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి? సీతాపహరణం. కాబట్టి ఇందాక మీకు చెప్పినట్టుగా రామాయణం ఇక్కడే ప్రారంభం అవుతుంది. ఆదౌ రామ తపోవనాంతి గమనం. ఏకవాక్య రామ ఏకశ్లోకి రామాయణం అని. ఆదౌ రామ తపోవనాంతి గమనం హత్వా మృగం కాంచనం. ఇప్పుడే మృగ సంహారం జరిగింది. వైదేహీ హరణం, జటాయు మరణం, సుగ్రీవ సంభాషణం, వాలి నిగ్రహణం, సముద్ర తరణం, లంకాపురీ దాహనం, పశ్చాద్ రావణ కుంభకర్ణ హరణం. ఏతద్ధి రామాయణం. కాబట్టి రామాయణంలో రసపట్టులో ఇప్పుడే ప్రారంభమైంది. ఈ రసపట్టు మనం వచ్చే వారం దాకా ఆగి ఉండవలసిందే. ఐవారము రావణ ప్రవేశము, సీతాపహరణము, జటాయు మరణము, ఈ ఘట్టాలన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం రామానుగ్రహంతో. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి స్తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాన్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణినాం సద్భావనాస్తు. గవాం సంరక్షణాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.